నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఇవాళ అత్యంత ప్రధానమైనటువంటి అంశం మీద చర్చ జరగాల్సిన అవసరం వచ్చింది. ఏంటి, ఏ సమస్య మీద? రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతు సమస్య మీద, లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆక్సిజన్గా గుండెకాయగా ఉన్నటువంటి రైతులు ఇచ్చినటువంటి భూమిలో ఇవాళ రాజధాని నగర నిర్మాణం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే దశలో పనులు జరుగుతున్నాయా లేదా దాని మీద, లేక భూములు ఇచ్చినటువంటి రైతులు ఇంకా సమస్యల్లోనే మునిగి తేలుతున్నారా? అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రయారిటీలో రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడబడుతున్నాయా? అలాగే రైతులు దశాబ్ద కాలం నుంచి కన్నీళ్లతో, సమస్యలతో, అలాగే అనేకమైనటువంటి ఇబ్బందులతో రైతు ఎప్పుడో ప్రశాంతంగా ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ మర్చిపోయి ఇవాళ ఒక ఒత్తిడిలో బతుకుతున్నాడా? రైతు అంటే ఎవరు? అన్నదాతని మనం చేతులెత్తి నమస్కరిస్తాం. రాకెట్లో ప్రయాణించి మరొక గ్రహానికి వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా రైతే అన్నం పెట్టాడు అన్నది సత్యం. రైతుంటేనే ప్రపంచం ఉన్నది, అలాగే ఈ దేశం ఉన్నది. రెండోది, భారతదేశంలో 70% మందికి పైగా రైతులు వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతారు. అది వృత్తిగా కాదు, ప్రవృత్తిగా. అది ఒక జీవన విధానం. ఆ దశలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజధాని నగర నిర్మాణం ఎక్కడ జరగాలి అన్నటువంటి ఆలోచన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఒక హామీ ఇచ్చారు. అమరావతి రైతులు 29,000 మంది నిలబడ్డారు. అందులో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ ఉన్నారు. కానీ మరి అమరావతి నగర నిర్మాణం జరిగిందా? నిలబడ్డ రైతులకు న్యాయం జరిగిందా? అలాగే త్యాగమూర్తులుగా అనేక మంది కీర్తించినటువంటి వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి? ఆ రైతుల పట్ల ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క వ్యవహారం ఎలా ఉన్నది, ఎలా స్పందిస్తోంది, ఎలా నిలబడుతున్నది అన్నది ప్రధానమైనటువంటి అంశంగా చర్చించాల్సిన దశలోనే ఇదే అమరావతి కథ అన్నటువంటి కొన్ని విషయాలను, కొన్ని నిజాలను, కొన్ని సమస్యలను, అలాగే కొన్ని జవాబులను ప్రభుత్వం దగ్గర నుంచి కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఒక వారం, ఆల్మోస్ట్ 10 రోజులుగా మంత్రి నారాయణ్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్న అమరావతి రైతుల పక్షాన. రైతులా వీళ్ళు మీ కళ్ళకు భిక్షగాళ్ళ అని. కారణం ఏంటి? ఇంత కఠిన పదం ఎందుకు వాడుతున్నాను అనంటే, రైతుల దగ్గర భూసేకరణ జరుగుతున్నప్పుడు ప్రతి గ్రామానికి ఆ రోజున్నటువంటి ప్రభుత్వంలో మంత్రిగా నారాయణ ప్రతి గ్రామానికి వెళ్ళి రైతుకు ఒక నమ్మకం పెంచాడు. ఏమని? చంద్రబాబు నాయుడు అనే నాయకుడు ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు. అలాగే రాజధాని నగర నిర్మాణానికి మీకు భూములు ఇచ్చేస్తే మీకు వచ్చేటటువంటి అభివృద్ధిలో భాగం ఉంటుంది. ఈ ప్రాంతంతో పాటు రాష్ట్రం, అలాగే మీ కుటుంబాలు కూడా బాగుపడతాయన్నటువంటి ఒక నమ్మకం, ఒక హామీ, ఒక వాగ్దానం ఇచ్చినటువంటి మంత్రి ఆయన ఆ రోజు. మరి ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ప్రయారిటీస్ పూర్తిగా మారిపోయాయి. రాజధాని నగర నిర్మాణం మా ప్రయారిటీ కాదన్నారు. అనేకమైనటువంటి వాదనలతో ఇక్కడున్నటువంటి రైతులను హింసించారు, బాధించారు, అలాగే అనేకమైనటువంటి సమస్యలకు గురిచేశారు. దాంతోపాటు బూటు కాలుతో ఇక్కడున్నటువంటి రైతులను, మహిళలను తన్నినటువంటి క్రూర ప్రభుత్వాన్ని పక్కకు తొక్కేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఇదే రైతులు. ఆంధ్రప్రదేశ్లో ఒక్క నాయకుడు కూడా ధైర్యం లేనటువంటి పరిస్థితిగా కనిపించినప్పుడు ఈ రాష్ట్రం మొత్తానికి ధైర్యాన్ని పంచింది, నిలబడింది, పోరాడింది ఖచ్చితంగా అమరావతి మహిళలు. అమరావతి ఉద్యమం ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. తల్లి రొమ్ము మీద బూటు కాలితో కొట్టించినటువంటి నాయకుడు అధికారంలో ఉండకూడదు అని. ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి పాలనే కాదు అని కసితో చేయలా, బాధ్యతతో చేశారు, కన్నీళ్లతో చేశారు. బాధలో ఉండి కూడా ఒక్క బూతు మాట అనకుండా ఆ రోజున్నటువంటి ప్రభుత్వాన్ని, పాలకులను, నాయకులను సంయమనంతో దీర్ఘకాలం ఈ దేశంలో ఏ రైతులు ఇలాంటి ఉద్యమం చేయలేదు అన్నటువంటి
ఒక గర్వాన్ని పెంచారేమో కానీ ఒక బాధను కూడా దిగమింగి కన్నీళ్లను పక్కన పెట్టి అక్కడున్నటువంటి బాధను కూడా వాళ్ళు ఓర్చుకొని సహనంతో నిలబడినటువంటి ఒక మహోద్యమం అమరావతికి సంబంధించి మహిళలు చేసినటువంటి ప్రయత్నం. అలాగే జేఏసీ. మరి ఇంత జరిగింది. చంద్రబాబు అనుకున్నట్టుగా ఆ నగర నిర్మాణం జరగల. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం సమస్యలు సృష్టించింది. కౌలు లేదు, దిక్కు లేదు, జీవన విధానం పూర్తిగా ఛిద్రమైపోయింది. ఎలా బతకాలో తెలీదు. పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక, అలాగే కుటుంబ భారాన్ని మొయ్యలేక, అలాగే బయటికెళ్ళి ఏ వృత్తి అయినా చేయాలి అనంటే అవకాశం లేక, ఉపాధి లేక అనేకమైనటువంటి సమస్యల్లో నలిగిపోయింది ఆ ప్రాంతం. 200 మందికి పైగా ఈ సమస్య వల్ల ప్రాణాలు కోల్పోయారు. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వానికి ఊతగా నిలబడింది ఎవరు? ధైర్యాన్ని పెంచినటువంటి ఈ రైతులే. కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నది ఎవరు? అఫ్కోర్స్ కోరుకోవడానికి ప్రేరణ తెచ్చింది ఎవరు? ఈ రైతులే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది అనంటే ఈ ప్రాంతవాసులే. ఇవాళ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడుగా నిలబెట్టి అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారం తెచ్చుకోగలమని నమ్మిందెవరు? ఈ ప్రాంతవాసులే. అలా అని మిగతా వాళ్ళు ఓటేయలేదా అన్నటువంటి ప్రశ్నలు, పనికిమాలిన ప్రశ్నలు వేయాల్సిన దశ ఇది కాదు. బికాజ్ ఆ రోజున్నటువంటి ప్రభుత్వానికి గజం భూమి లేకపోతే మేమున్నామని నిలబడింది అమరావతి రైతులు. ఈ రాష్ట్రం మొత్తం కోసం వాళ్ళ జీవన విధానాన్ని పక్కన పెట్టి, వాళ్ళ భూముల్ని పణంగా పెట్టి, వాళ్ళ భవిష్యత్తును పణంగా పెట్టి భూములు ఇస్తే వాళ్ళు ఎదుర్కొన్నదేంటి? సమస్య, చీకటి. ఎంత ఒత్తిడి భరించారు, ఎన్ని మాటలు భరించారు, అయినా నిలబడ్డారు. ఇక్కడ నేను అడగబోతున్నది ఒకటే. 10 రోజుల నుంచి టార్గెట్ చేస్తూ మాట్లాడాను మంత్రిని, అధికారిని. సిఆర్డీఏ అధికారి దిగొచ్చాడా? ఆయన ప్రభుత్వ ఉద్యోగా కాదా? ఈ మంత్రి ప్రజాసేవకుడా లేకపోతే ప్రజల మీద పెత్తనం చలాయించేటటువంటి మంత్రా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ దట్. బికాజ్ వాళ్ళ బిహేవియర్. సంవత్సరంన్నర అయింది. మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి ఎస్ అమరావతి సమస్య మీద చేస్తాను అన్నటువంటి మాట వినాలని భావించాం. అమరావతి సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం వచ్చిందని ఆశపడ్డాం, నిలబడతారని ఆశించాం. కానీ ఆ ధర్మరాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విపరీతమైనటువంటి నమ్మకం ఎందుకో తెలియదు మంత్రి నారాయణ మీద. సంవత్సరంన్నర అయింది. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ మిస్టర్ మినిస్టర్, వాట్ యూ హ్యావ్ డన్ సో ఫార్? నీ సిఆర్డీఏ కమిషనర్ ఏం చేశారు? మీరేం చేశారు? రైతులు మళ్ళీ అలో లక్ష్మణ అని దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్లు పెట్టి మా సమస్య పరిష్కరించండి రా మగడా అని అడుగుతుంటే కదలిక లేదు మీకు. ఇప్పుడు ఒక 10 రోజులు మిమ్మల్ని టార్గెట్ చేస్తే నిన్న సమావేశాలు పెట్టి ఏవో కొన్ని హామీలు ఇస్తున్నారు. మంచిది, మీలో మార్పు వస్తే, మీలో బాధ్యత కనపడితే. అలాగే రైతులను మీ ఆఫీసు చుట్టూ తిప్పించారే, అది పెద్ద శాపం అవుతుంది. ఇవాళ మహిళా రైతులు కన్నీళ్లతో మిమ్మల్ని వేడుకొని ప్రెస్ మీట్ పెట్టారే, అది మీకు పెద్ద శాపంగా మారుతుంది. సో నేను ఇంత ఆవేదనగా, ఇంత బాధ్యతగా ఎందుకు మాట్లాడుతున్నాను అనంటే, కష్టపడేవాడు ఇష్టపడే సమాజం కావాలని కోరుకుంటాం. అలాగే ఎవరికి కనీసం ప్రభుత్వ భూమి లేనప్పుడు రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులను తక్కువ చేస్తే అది నాగరిక సమాజం కాదే. కాబట్టి అలాగే ఆ రైతుల పక్షాన నిలబడకపోతే అది జర్నలిజమే కాదు. కాబట్టి అలాగే ఆ రైతులు ఇప్పటికీ సహనంతో ఉన్నారు. కాబట్టే వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తూ వాళ్ళ సహనాన్ని మనం కీర్తించడం కాదు, వాళ్ళ సమస్యను పరిష్కరించాలన్న దశలో ఈ చర్చ పెట్టాను. ఈ చర్చలో మనతో పాటు ప్రధానంగా డాక్టర్ వాసు గారు ఉన్నారు. బట్ వాసు గారు అండ్ ఆల్ గెస్ట్స్, నేను ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ప్రారంభించినప్పుడు ప్రధానంగా ఆయనకి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి నాయకుడు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు, డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు. ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా ఈ ప్రాంతం నుంచి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్కి నమ్మకస్తుడిగా, అలాగే ఆ పార్టీ పరువు పెంచినటువంటి నాయకుడిగా,
ఆయన చేసినటువంటి సేవలు ఇప్పటికీ మర్చిపోలేనటువంటి, అక్కడ స్థానికమైనటువంటి ప్రజలే కాదు, రాష్ట్రంలో కూడా కొంతమంది గుర్తు చేసుకున్నటువంటి సందర్భంలో ఆయన 24వ వర్ధంతి సందర్భంగా ఒక్కసారి ఆయన్ని స్మరిస్తూ ఈ డిబేట్ను బిగిన్ చేస్తున్నా. ఈ డిబేట్లో డాక్టర్ వాసు గారు ఉన్నారు. ఆయన అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య కన్వీనర్గా ఉన్నారు. వాసు గారు, మీరు పెద్ద ప్రధానమైనటువంటి ప్రయత్నం చేసి ప్రభుత్వానికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళల్లో మీకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని వివరాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మీతో పాటు మరొక పెద్దలు శ్యామ్ కిషోర్ గారు రైతు సమన్వయ కమిటీ కన్వీనర్గా ఉన్నారు. అలాగే నా సోదరి వరలక్ష్మి, చాలామంది ఝాన్సీ లక్ష్మి అంటున్నారు ఈ మధ్య. ఎనీహౌ అంతగా పోరాడింది వరలక్ష్మి. ఎన్ని బూతులో, ఎన్ని తిట్లో, ఎంత ఒత్తిడో. అక్కడున్నటువంటి మహిళలు కొంతమంది బతుకు తెరువుకి పిల్లల్ని బతికించుకోవడానికి మిషన్లు కొట్టి, తెలుగు సినిమాలో గనక కుటుంబ ఆధారం లేకపోతే మిషన్ కొట్టి కడుపు నింపుకున్నటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉంది. దట్ ఈజ్ షూర్, అది సత్యం. అలాగే సత్యనారాయణ గారు ఒక రైతు ఉద్యమ నాయకుడు. ఎస్ డాక్టర్ గారు, మీతో ప్రారంభిస్తా. ఇవాళ ఉన్నటువంటి యథాతథమైనటువంటి పరిస్థితి, రైతులు అన్యాయం కాబడ్డారన్న దాని మీద నాకు డిబేట్ లేదు, సందేహము లేదు. బికాజ్ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అండ్ పాలకపక్ష నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు నమ్మకంతో రైతులు ఇచ్చారు కాబట్టి, ఆ నమ్మకాన్ని పెంచినటువంటి నాయకులుగా మీరు కూడా ఉన్నారు కాబట్టి, ఆ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి తోడ్పాటు అవుతుంది అని మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, ఒక్కసారి అదే గుర్తు చేస్తూ వాసు గారు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మీరు చేసినటువంటి ప్రయత్నానికి ఫలితం ఎలా ఉందని భావిస్తున్నారు? మొదటగా నేను వర్ధంతి చేసినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే రామారావు గారు ఒక తరం, మరి చంద్రబాబు నాయుడు గారు మేము ఒక తరం, మరి నేటి తరం నారా లోకేష్ గారు, మరి 4 కోట్లు ఎక్కువ మంది భవిష్యత్తుని ముందు తీసుకెళ్లాల్సినాడు. 3 వంతులో చెప్తారు. చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ ఆవేశాలతోనూ మనకున్న ఇబ్బందుల వలన ఉన్న వాస్తవాల మీద మనం ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం సమస్య కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది అనేది వాస్తవం. ఎందుకంటే వచ్చిన మొదటి నెల రోజుల్లోనే మేము తీసుకెళ్ళిన ముఖ్యమైన సమస్య అయిన కేసుల విషయాలు కానీ, పౌరు ఎక్స్టెన్షన్ గురించి కానీ, అటువంటి అన్ని అదేమంటే మన ఇమీడియట్ ఉపశమన చర్యలు అయితే ప్రభుత్వం ఏర్పడిన దానికన్నా వేగంగా జరగడం జరిగింది. తదుపరి ఎప్పుడైతే పునర్నిర్మాణ కార్యక్రమాల వేగం పుంజుకునే కార్యక్రమంలో చిన్న రిక్వెస్ట్ డాక్టర్ గారు, అంటే ఆ రోజు అడవి లాంటి అమరావతి మళ్ళీ కొద్దిగా బిల్డింగ్లు కనపడే విధంగా చేసే. ఎస్ డాక్టర్ గారు, చిన్న రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ప్లీజ్ లిజన్ టు మీ. మీకు అక్కడ ఉన్నటువంటి ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఈ దేర్. మీరు ఫోన్లో మాట్లాడితే ఇంకా క్లియర్గా ఈ జనాలకి సమాచారం వెళ్తుంది. కెమెరా దగ్గరగానైనా పెట్టండి. మీ వాయిస్ రీసౌండ్ ప్లస్ మీది క్లారిటీ కూడా రావట్లా, నాకు మీరు కనపడట్లా స్పష్టంగా. ఫోన్ ఇన్ తీసుకున్నా డాక్టర్ గారు, ఫోన్ ఇన్ తీసుకుంటాను. ఈలోపు మరో గెస్ట్తో మాట్లాడతాను డాక్టర్ గారు. ఎస్ శ్యామ్ కిషోర్ గారు, మీరు నిరంతర ప్రయత్నం చేస్తున్నారు. బహుశా సమావేశం ఏదో జరిగినట్టుంది, దాని మీద మీకున్న అప్డేట్స్ ఏంటి శ్యామ్ కిషోర్ గారు? ముందుగా మీకు మా జేఎస్పీ తరఫున, రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆ రోజు మా వెన్నంటి రాజేంద్ర గారు, ఈవేళ కూడా మళ్ళా మా వెన్నంటి మీరు ముందుకొచ్చి మా వాయిస్ని వారికి ప్రజలకు తెలియజేసే బాధ్యతతో మీరు వ్యవహరిస్తున్నారు.
ఏమైందండి, ఇప్పుడు కొన్ని విషయాలు ప్రభుత్వానికి మాకు మధ్య సామరస్యంగా జరగాల్సినటువంటి గత సంవత్సరాల కాలంలో జరగలేదు. కారణం ఏంటో తెలియలేదు. మేము ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయాం, సంవత్సరం 2 నెలలు నారాయణ గారు మంత్రి గారిని కలవలేకపోయాం, సిఆర్డిఏ వాళ్ళు అయితే అసలు పెద్దగా పట్టించుకోలేదు. సరే, ఒక బెటర్ లేట్ దాన్ని ఎవరని, అసలు గత ప్రభుత్వం విధ్వంసం చేసింది కాబట్టి ఇప్పుడు కొంచెం లేట్ అయినా సరే మన విషయాలను పట్టించుకొని ముందుకు వెళితే మంచిదని ఇప్పుడు దాకా వెయిట్ చేసాం. కానీ ఏ రకమైన స్పందన లేకపోవడంతో గత వారం రోజులుగా మేమందరం జేఏసీ సభ్యులందరం, అట్లానే మా గ్రామ సొసైటీ అభివృద్ధి సొసైటీలు అందరూ సభ్యులు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మనం సమస్యలు పరిష్కారం కాని పరిస్థితుల్లో మనం ముందుకు పోవాలి, ఇంకా మన సమస్యల మీద మనమే పోరాడాల్సిన పరిస్థితి ప్రభుత్వం కల్పించిందని మేము అనుకొని ఆ రోజు మీ మీడియా ద్వారా మేము ఇది జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే మాకు ఎప్పుడైనా కష్టం వస్తే మీడియా మాకు అండగా నిలబడుతుంది. దాంతో మీడియా సహకారంతో మేము ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళిన తర్వాత గత 4 రోజుల్లో మీడియా నుంచి వచ్చినటువంటి పెద్ద ఎత్తున మద్దతు రావడంతో ప్రజల్లోకి వెళ్ళడంతో ఈ విషయాల మీద కూడా ప్రభుత్వం కూడా కొంత స్పందించింది. ఈ రోజు ఉదయమే కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, అట్లానే నారాయణ గారు, అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు, అధికారులు కలిసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఆ కమిటీ సమావేశం ఒకటి నిర్వహించారు. ఆ సందర్భంగా ఆ విషయాలను తెలుసుకోవడం కోసం నన్ను కూడా రమ్మన్నారు, కొంతమంది రమ్మన్నారు. వెళ్ళి వాళ్ళకి విషయాలు చెప్పడం జరిగింది. అసలు ఎందుకని మా మీద ఇట్లా జరుగుతుంది, మీరు ఎందుకని అలసత్వం వహిస్తున్నారు, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల విషయంలో ఎందుకు మీరు నిరాసక్తతగా ఉన్నారు, మరి బయట నుంచి పెట్టుబడులు పెట్టిన వాళ్ళకు ఇచ్చినటువంటి గౌరవం మాకెందుకు ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా అడిగినప్పుడు వారి వైపు నుంచి కొంత ఇప్పుడు ఈ గత కాలంలో మీకు మాకు మధ్య కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నమాట వాస్తవం, అది మేము అర్థం చేసుకున్నాం. మీ వైపు నుంచి వచ్చిన స్పందనతో మేము తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రతి 15 రోజులకి ఈ యొక్క కమిటీ అధికారులు కూర్చొని సమావేశం అవుతాం. ఆ సమావేశానికి మీ రైతు ప్రతినిధులు కూడా 4-5 మేము ప్రతి సమావేశాన్ని ఆహ్వానిస్తాం. పారదర్శకంగా మేము ఏం మాట్లాడుతుంది, దాంట్లో ఏం తీసుకోవాలని మీరు కూడా దాంట్లో ఏదైనా విషయం ఉంటే మీరు కూడా మాట్లాడే ఒక అవకాశం అందరం కలిసి చేద్దాం. గతం మర్చిపోండి, ఇప్పటి నుంచి మన అందరం కూడా కలిసి చేద్దాం అనేది ముఖ్యంగా పెమ్మసాని గారి చొరవ. దాంతో ఇది ఈ విషయం చెప్పడం జరిగింది. దాంతో మేము వాస్తవంగా రేపు 29వ తారీఖున విస్తృత రైతు సమావేశం జరిపి మా యొక్క సమస్యల మీద ప్రభుత్వం కనుక దృష్టి పెట్టకపోతే ఒక కార్యాచరణ తీసుకుందామని మేము నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈవేళ జరిగిన పరిణామాలతోటి కొంత మేము కూడా మరి ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు మంత్రులు బాధ్యత తీసుకుంటామని మాకు తెలియజేసినప్పుడు మేము కూడా కొన్ని విషయాలకి వాళ్ళ గౌరవం ఇచ్చి రాబోయే కొన్ని రోజులు ఈ సమావేశం కూడా వాయిదా వేసుకొని మేము కూడా ఇప్పుడు దాకా మీరు మాకు ఇస్తున్నటువంటి మాకు మద్దతుకి ధన్యవాదాలు చెప్తూ మేము ఇప్పుడు దీన్ని పెద్ద ఇష్యూగా కాకుండా ప్రజల్లో అవగాహన కోసం మా రైతుల వైపు నుండి కూడా మాకేంటంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కేవలం మా సమస్యలకి పరిష్కారం లభించలేదని మేము పోరాటం చేయాలనే ఒక నిర్ణయానికి రావటం, దానికి మీడియా నుంచి మీ వైపు నుంచి పెద్ద ఎత్తున మద్దతు రావడంతో మా యొక్క సమస్య మీద ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి మీడియాకి మేము ముఖ్యంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కొంత సానుకూల స్పందన వచ్చింది కాబట్టి కార్యాచరణ కొంతకాలం వేసుకొని రాబోయే 1-2 నెలల్లో ప్రభుత్వం యొక్క వైఖరిని గమనించిన తర్వాతనే మేము స్పందించాలనేది ఒక నిర్ణయానికి కూడా ఇవాళ రావడం జరిగింది. అదే మా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. అందుకని కొంత ఒక వైఖరి వాళ్ళు వెల్లడించారు కాబట్టి ఇవాళ పత్రికాముఖంగా కూడా మీడియా ముఖంగా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా వెల్లడించారు కాబట్టి కొంత సమయం తీసుకున్న తర్వాతనే దీని మీద మరలా స్పందిద్దాం. ఈరోజు మేమేదో ప్రభుత్వానికి వ్యతిరేకమనే భావన కాకుండా రైతాంగానికి అనుకూలం అనే భావనతో ముందుకెళ్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం రాజేంద్ర గారు. ఎస్ శ్యామ్ కిషోర్ గారు, మీరు ప్రతిపక్షం కాదు, ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు దట్టు సమస్యను మీరు సృష్టించుకోవాలి, ఆ సమస్యను పరిష్కారం కోసం మాట్లాడుతున్నారు, సమస్యలు మీరు సృష్టించట్లా.
అలాగే విమర్శలు మీరు చేయటల్లా మీ బతుకుని కనీసం పట్టించుకున్నటువంటి నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎస్, క్లారిటీ ఉంది, మీ నిర్ణయం మంచిది, ఫైన్. అలాగే డాక్టర్ వాసు గారు, మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే చిన్నది కాదు, అలాగే మీకున్నటువంటి బాధ్యత చిన్నది కాదు, మీరు తీసుకున్న అంశం కూడా చిన్నది కాదు. బాగా లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఒక డాక్టరే కాదు, అలాగే ఒక రాజకీయ నాయకుడే కాదు, స్థానికంగా కూడా మీకున్నటువంటి ఫాలోయింగ్లో ఇవాళ రైతులకు ఇంకా నిర్లక్ష్యం వెంటాడుతుందా లేదా అన్న ప్రశ్నకు ఆబ్జెక్టివ్గా ఎస్ ఆర్ నో? నిర్లక్ష్య భావన అనే భావన ఉందండి, అందులో వాస్తవం లేదు. ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని తెలియజేయటం అనేది విమర్శ కాదు. ఇందులో రెండు ముఖ్యమైన విషయాలు తెలియజేయాలి. ప్రాధాన్యత క్రమంలో సర్కారు ఏర్పడిన రోజు ఏ అంటే అమరావతి రైతుల నుంచి మన ఆల్ఫాబెట్ కనీసం 10వ స్థానం పడిపోయిందనే భావన మా దరిదాపుగా అసలు చాలా మందికి ఈరోజు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, మేము చూడటానికి 10 మంది పెద్ద మనుషులు కనపడినా మా ఈ రైతాంగంలో ఉన్న అనేక మంది చిన్నకారు, సన్నకారు, దళిత, బడుగు, బలహీన వర్గాల వారు, చిన్న అంటే చాలా స్మాల్ ల్యాండ్ ఓనింగ్ వాళ్ళు 1000 మంది ఉన్నారు. వారికి సిఆర్డిఏ అధికారులు మరి అంటే ఇక్కడ 2 రకాలండి. మంత్రి గారు, కమిషనర్ గారు వారు స్పందన చాలా చక్కగా ఉన్న కింది స్థాయి అధికారులు, కొత్తగా వచ్చిన అధికారులు మొదటి 2014-19 మధ్య ఏమైందంటే అధికారుల మధ్య, ప్రజాప్రతినిధుల మధ్య, రైతాంగం మధ్య ఒక అవినాభావ సంబంధంతో అందరూ ఓన్ చేసుకుని ఈ అమరావతికి భూ సమీకరణ జరగాలని, కొంతమంది వ్యతిరేకించిన సేకరణ చేద్దామన్నది కూడా వారిని కూడా సమీకరణకు తెచ్చే ప్రయత్నంలో సంఘీభావంలో అందరూ కలిసి ముందుకు అడుగుతూ జరిగింది. అప్పుడు నుండి నారాయణ గారే, కొంతమంది అధికారులు వారే. కాకపోతే ఈసారి వచ్చిన మార్పులో కింద స్థాయిలో కొత్త అధికారులు వచ్చి పాత నీరు పోయి కొత్త నీరు వచ్చితే మంచిది ఆహ్వానం, కానీ వారికి ఉన్న రెవెన్యూ అలవాట్లని ఇక్కడ ధనాన్ని గజాల్లో మార్చుకుని అడిగే అలవాటు ఎక్కువైందనే ఒక అపోహ, అది అపోహ వాస్తవమా నిజమెంత అనేది నేను వ్యాఖ్యానించలేను, కానీ భావన అయితే చిన్న రైతుల్లోకి వెళ్తాం. తర్వాత న్యూన్యతా భావం రైతుల మీద అధికారుల భావజాలంలో వ్యక్తమవటం కూడా ఈ గ్రీవెన్స్ కార్యక్రమాల్లో కానీ సమస్య పరిష్కారం అంటే సమస్య అడిగింది పరిష్కరిస్తేనే సరైన అని మేము భావించాం. ఖరీదైన సరైన వివరణ. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇంటి పేరులో ఒక చిన్న పొరపాటు జరిగిందను, అది సవరణను కూడా పెద్ద భూతత్వంతో చూపిస్తూ ఏమిస్తామని అడుగుతున్నారనే వ్యధని చాలా మంది చిన్న రైతులు వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ ఈ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ మీద అందరూ దీన్ని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము 10 మంది పెద్దలు వెళ్ళి ఎవరైనా కలగవచ్చు, కానీ చిన్న రైతు కూడా గౌరవంగా పసుపు కండువా వేసుకొని సమయం కేటాయించినప్పుడు ఆ సమయంలో సరైన చర్చ జరిగి అతని సమస్యకి వివరణ, విశ్లేషణ, పరిష్కారం త్వరితగతిన జరగాలని ఆశించడం, దట్ ఈస్ కాల్డ్ మినిమం ఎక్స్పెక్టేషన్. ఆ మినిమం ఎక్స్పెక్టేషన్ ఎందుకు మీట్ అవ్వలేకపోతున్నారు అనేది మరి పనుల ఒత్తిడి వల్ల కానీ, ప్రాధాన్యత క్రమంలో మార్పుల వల్ల కానీ, దేశ విదేశాల పర్యటనలో ఉన్న హడావిడిలో వల్ల కానీ ఆ అనుకోకుండా కొంత దూరం ఏర్పడడం అనేది చారిత్రాత్మక వాస్తవం. ఇది మేము వారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. అంతకుముందు స్పందించి మరొక సమావేశం నారాయణ గారు చేయటం జరిగింది. అందులో సమస్యలు మేము ఒక 15-16 పాయింట్లు చెప్పడం జరిగింది. అయితే అసలు దీనికి ఒక స్పెషల్ సెల్, స్పెషల్ ఫోకస్, స్పెషల్ అటెన్షన్ ఈ 3 కావాలనే భావన రైతులకు ఉండటం సహజం. ఆ భావన ఇవ్వటం అనేది ప్రభుత్వ బాధ్యత. అనేది ఆ రెండింటి మధ్య ఉన్న అవగాహనని ఎత్తి చూపించడం మీడియా వారి యొక్క ధర్మం. ఇది ఈరోజు జరుగుతున్న విషయం. ఇందులో ఏ రాజకీయ కోణం లేదు. ఎందుకంటే 3 అంతులు రైతాంగం అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఏదో ఒక రాజకీయ సమీకరణకు అనుకూలంగా ఉన్నవారు. మరొక విషయం ఏంటంటే రాజకీయ సమయంలో విభేదించిన వారు కూడా కూటమి ప్రభుత్వం అమరావతికి అనుకూలంగా ఉన్నారు ఈ ప్రాంతంలో. అలాంటప్పుడు ఇక్కడ రాజకీయ కోణం అనేది అసలు లేదండి.
ముఖ్యమైన విషయం అధికారులని కట్టుదిట్టం చేసి అవసరమైతే విజిలెన్స్ పెట్టి చర్యలు తీసుకుని భయం ఏర్పరచకపోతే ఇది గజాలు నుంచి ఎకరాలకు అడిగే పరిస్థితి ఏర్పడకూడదు అనేది ఒకటి మొదటిది. రెండవది, మరి అమరావతి గురించి 133 క్రిమినల్ కేసులు దరిదాపుగా మేము గత డీజీపీ ద్వారకా తిరుమల గారు సహకారం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మరి నారాయణ గారు ఇతరుల యొక్క సహకారంతో దరిదాపుగా 1-2 తప్పితే అన్ని కేసుల్ని మేమే మా ఫాలోఅప్ చేసుకుని క్లోజ్ చేయడం జరిగింది. అయితే నేటికి కూడా ముఖ్యమైన 2 కేసులు, సుప్రీంకోర్టులో ఉన్న కేసుల గురించి కానీ, అదేవిధంగా ఎన్జిటిలో ఉన్న కేసుల పట్ల మరి న్యాయ సలహాదారులు, న్యాయ నిపుణులు, న్యాయాధికారులు ఎవరైతే ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నారో వారి యొక్క ఆలోచన మా యొక్క ఆశయాలకు అనుగుణంగా లేదు. ఇందులో వ్యక్తిగత ఆరోపణలు ఏమి లేవు. వారు కూడా వారి పని కృషి చేస్తున్నారు. కానీ ఒక కేసుని న్యాయవాదిగా, ఇప్పుడు మాకు చిన్నప్పుడు ఒక సమాజం చెప్పారు, ఒక పేషెంట్ వాళ్ళ అబ్బాయిని ఒక డాక్టర్ వాళ్ళ అబ్బాయిని చదివించుకోవాలంటే ఉన్న పేషెంట్ని ఆ అబ్బాయి చదువయ్యేదాకా లాగేవాళ్ళంట. ఎందుకంటే ఈ పేషెంట్ పోతే మళ్ళీ పేషెంట్ రాడని. అటువంటి వ్యవహార శైలి ప్రభుత్వం తరపున న్యాయ కార్యక్రమాలని వారు చేస్తున్నారనే ఒక ఆరోపణ కూడా ఉంది. అది వాస్తవం నేను చర్చలోకి వెళ్ళలేదు. కేసులను త్వరితంగా పరిష్కరించేదానికి మేము సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నాం. వారు అంతే అర్జెన్సీ చూపాల్సిన ఆవశ్యకత ఉన్నది. అది సుప్రీంకోర్టులో ఉన్న కేవలం 2 కేసులు కానీ, ఎన్జిటిలో ఉన్న 1 కేసు కానీ, లేకపోతే కొద్దిగా రెసిడ్యూల్గా హైకోర్టులో మిగిలిన కేసులు కానీ. ఎందుకంటే ఒకసారి కేసుల పరిష్కారం అయిపోతే ఈ న్యాయబద్ధమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. రెండవది, మరి ఇవాళ మా సమావేశంలో కేంద్ర మంత్రి గారి స్టేట్మెంట్ చూడటం జరిగింది. ఇప్పుడు ఈ సమస్యను కూడా మేము ఎప్పుడో ముందు తీసుకొచ్చి 5 సంవత్సరాల క్రితం చెప్పాం. అమరావతికి ప్రస్తుతానికి డ్రెస్ వస్తుంది కానీ అడ్రస్ లేదండి, పిన్ కోడ్ లేదండి, నోటిఫికేషన్ లేదండి. ఇవన్నీ మేము కొత్తగా చెప్పట్లేదు. దానికి మేము చెప్పిన ప్రతిసారి వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి అధికారులకు చెప్పారు. కానీ అధికారులు దానిని త్వరితగతిన, మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం శాసిస్తుంది, మన వాళ్ళు మంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నారు, కావలసిన మంది ఎంపీలు ఉన్నారు. వారు మాకు తెలిసిన సమాచారాన్ని వాళ్ళు మాకు చెబుతున్నారు. ఫైల్ లా డిపార్ట్మెంట్ లో ఉంది, హోంకి వెళ్ళాలి, హోంకి వెళ్ళినాక అది పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, బిల్లు పెట్టి నాకు ద్రౌపది ప్రెసిడెంట్ గారి సంతకం పెట్టాలి. ఇది 10వ క్లాస్లో సహజంగా కాన్స్టిట్యూషన్ గురించి చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. మేము ఆశిస్తుంది అది కాదు. మీరందరూ కలిసికట్టుగా వెళ్ళి ఆ మంత్రి గారిని కలిసి, అర్జున మేఘవాల్ గారి దగ్గరికి మీకు సమయాభావం ఉంటే మేము వస్తాం, తీసుకెళ్తే న్యాయశాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే 4 రోజులు, మరి అమిత్ షా గారి దగ్గరికి వెళ్తే 5 రోజులు, ఆ పార్లమెంట్ సమావేశం 19 తయారయ్యే లోపల, అంటే 1వ తారీఖు నుంచి 19 డిసెంబర్ లోపల ఈ బిల్లుని చేయటానికి మీ కృషిని మీరు మాకు మీడియాలో చెప్పేదానికంటే కార్యక్రమంలో చూపిస్తే బాగుంటుందని ఏర్పడుతుందో, ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో, ఇప్పుడు శ్యామ్ కిషోర్ గారు తొల్లూరు, నేను నీరుకొండ విలేజా, అమరావతి పట్టణమా, సిటీయా, మా మార్పు ఏంటో మాకు తెలియని పరిస్థితి ఉంది. కానీ మేము చెప్తుంది మా గురించి అని కాదు, మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు రైతులు. ఇది ఇక్కడ గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వచ్చి వార్డు రూపాంతరం జరగటానికి కార్యాచరణ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో ఏం చేయాలి, వీటి మీద వాస్తవ ప్రణాళిక జరుగుతుందా లేదా అనే ఒక అపోహని పరిష్కరించడానికే ఈ సమన్వయ సమావేశాలు మేము అడుగుతున్నాం. రైతులను పిలిచి సమావేశం పెట్టుకొని జరుగుతున్నటువంటి ప్రయత్నాలను వాళ్ళకు చూపించాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందామమ్మా వరలక్ష్మి గారు, మనం కూడా మీ ఇంటికి ఆకలితో నేను వచ్చా, కనీసం బియ్యం కడిగి పొయ్యి మీద పెడుతుంటే నాకు ఆకలి తీరేటటువంటి మార్గం కనపడుతుంది. కానీ వాళ్ళ సిఆర్డిఏ అధికారుల వ్యవహార తీరు, మంత్రి యొక్క పద్ధతి ఇవి గమనించినప్పుడు ఈ అమరావతి గురించి వాళ్ళు ప్రయారిటీ ఇవ్వాల. అలాగే అమరావతి మొత్తం ఇంకా నగర నిర్మాణం జరగలేదు, దాని మెయింటెనెన్స్కి కాంట్రాక్ట్ ఎవరికి ఇద్దామన్నటువంటి ఒక కార్యక్రమం నడుస్తుంది. దట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్.
అమరావతి బేస్గా ఇక్కడ ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళ సమస్యలు తీర్చకుండా ఏ కాంట్రాక్టర్ని తీసి కట్టబెడదామన్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిఆర్డిఏ కమిషనర్ అండ్ ద మినిస్టర్, దే ఆర్ ఆన్సరబుల్. ఇంకా నగర నిర్మాణమే జరగలేదు, దాని మెయింటెనెన్స్కి కాంట్రాక్టా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అరే 200 మంది చనిపోయారా నా మగడ. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం, నగర నిర్మాణం కోసం ఇచ్చినటువంటి భూముల గతి ఏంటి అని ప్రశ్నిస్తుంటే వీళ్ళు సంవత్సరాల కాలం నుంచే చాలా బిజీగా ఉన్నారట.